జగన్ మావయ్య ఏంది ఈ బండి రచ్చ? రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎంపీ భరత్ రథం కాలిపోయింది. ఆ రోజు మీ ఎక్స్ఎంపీ భరత్ టీడీపీ వాళ్ళు కాల్ చేశారు, జనసేన వాళ్ళు కాల్ చేశారు అన్నాడు. తర్వాత చూస్తే మీ సొంత పార్టీ భరత్ అనుచరుడే కాల్ చేశాడని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కన్ఫర్మ్ చేసేశారు. ఎందుకు కాల్చావు అని అడిగితే సింపతి అన్నాడు. ఈ సింపతి ఓదార్పు గోలైంది మావయ్య. ఇతను ఈ శివాజీ అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్యాంశులుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైం మార్గాన్ ఎస్టేట్ లో పనిచేసేవారు. ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ ని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మీ భరత్ వచ్చి నాకేం సంబంధం లేదు, తూచ్ వాడు మావాడు కాదంటున్నాడు. ఇదేమి దిక్కుమాలిన రాజకీయం మావయ్య? ఇంతకీ రథం ఎవరు కాల్చారంటారు? కామెంట్ చేయండి. మీరు కూడా పవన్ అన్న ఫ్యాన్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర నెటిజన్స్, వాయిస్ ఆఫ్ సిటిజన్స్.